మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రభుత్వం తమతో శాంతి చర్చలు జరపాలంటూ మావోయిస్టు పార్టీ లేఖను 2 సార్లు కాదు 3 సార్లు రిలీజ్ చేసింది. కానీ ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగార్ ప్రారంభమైంది. ఈ సమస్య పరిష్కారం ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది అనుకోవాలా, లేదు ఆపరేషన్ కగార్ని ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి, 2026 మార్చి సరికెల్లా ఇష్యూని పురుషపడాలనుకుందా? ఆపరేషన్ కగార్ అనేది ఇప్పట్లోనైతే ఆగదండి. ఎందుకంటే వాళ్ళు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అదే గతంలో కూడా ఆపరేషన్ డీకే అని ఆపరేషన్ అభూజపడం కొంచెం జరిగాయి. అయితే మావోయిస్టు పార్టీకి ఇటువంటి నిర్బంధాలు కొత్త కూడా కాదు. కాకపోతే అప్పుడు ప్రభుత్వం ఆపరేషన్ కగార్ అనేది చాలా పకడ్బందీ వ్యూహంతో చేస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే మావోయిస్టు పార్టీ అనేకమైనటువంటి పార్టీ ఎప్పుడు కూడా రక్త సంబంధం కన్నా వర్గ సంబంధమే గొప్పదంటది. నేను పార్టీలో ఉన్నప్పుడు దాన్నే నమ్మి అందులో పనిచేశానండి. కానీ ఇవాళ బయటకు వచ్చినాక, ఎందుకంటే నేను ఈ సమాజంలో భాగమై ఉన్నాను, ఈ సమాజం యొక్క కట్టుబాట్లకు నేను కట్టుబడి ఉన్నాను. నేను ముందు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాదని జనాల్లో మన తల్లిదండ్రులను చూసుకొని ఆనందపడతాం, వాళ్ళే మన తల్లిదండ్రులు చెప్తారు. కానీ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఏమైపోయినా పర్వాలేదా? 18 సంవత్సరాల క్రితమే నేను సరెండర్ అయ్యాను. 18 సంవత్సరాల పూర్వము నేను వర్గ సంబంధమే గొప్పదని నేను అనుకున్నాను. కానీ అప్పుడప్పుడు ఒకవైపు వర్గ సంబంధమే గొప్పది అని అనుకుంటూ సాయుధ పోరాటంలో భాగం అవుతూనే నా రక్త సంబంధికుల గురించి నేను ఆలోచన చేయడము, వాళ్ళ గురించి తప్పించడం కూడా జరిగింది. మావోయిస్ట్ పార్టీ వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, రక్త సంబంధం కంటే గొప్ప సంబంధం ఏది లేదని మాత్రం నేను అనుకుంటున్నాను. ఏ మావోయిస్టు అయినా తనకు ఎక్కడో ఒక దగ్గర తన తల్లి గురించి అది లేకుండా ఉన్నాడు అంటే ఇక దాని నిర్వచనం మనం చెప్పలేము. మనం దాన్ని అన్న ఒక్కసారి మీరు అడవులో ఉన్నారు కదా దాదాపు 18 సంవత్సరాలు, ఎలా ఉంటుందన్న జీవనం అసలు? అలా చాలా కష్టమైన జీవితం అన్నది. లేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకునేంత వరకు నీకు ప్రజలకు ఉన్నట్టుగా నీకు ఒక షెల్టర్ ఉండదు, నీకు ఒక దారి ఉండదు, ఒక దగ్గర భోజనం ఉండదు, ఒక నీళ్లు కూడా దొరకవండి. అసలు సుఖం అంటూ ఉండదండి. ఆ జీవితంలో సుఖమైన నిద్ర ఉండదు, ఏముండదు. చాలా వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రభుత్వం తమతో శాంతి చర్చలు జరపాలంటూ మావోయిస్టు పార్టీ లేఖను 2 సార్లు కాదు 3 సార్లు రిలీజ్ చేసింది. మొదటిసారి తెలుగులో విడుదల చేసిన లేఖకి వెంటనే రెస్పాండ్ అవుతూ ఇది వ్యూహంలో భాగంగా కాదు, ఖచ్చితంగా శాంతి చర్చ సిద్ధంగా ఉన్నట్టు పార్టీ మరోసారి లేఖను విడుదల చేసింది. దాని మీద పౌర హక్కుల సంఘాలు కూడా ఖచ్చితంగా ప్రభుత్వంతో చర్చలు జరపాలి, ప్రభుత్వం ముందుకు రావాలి, శాంతి చర్చలకు ముందు రావాలంటూ 2 రాష్ట్రాల్లోన పౌర హక్కుల నాయకులందరూ కూడా సమావేశపడుతున్నారు. కానీ ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగార్ ప్రారంభమైంది. దాదాపు కర్రీగుట్టకి 5,000 మంది పోలీసులు చుట్టుముట్టి డ్రోన్ ద్వారా, హెలికాప్టర్ల ద్వారా ఆపరేషన్ ప్రారంభించారు. ఒకవైపు ఆపరేషన్ ప్రారంభమవుతుంటే మరోవైపు శాంతి చర్చలు రండి అంటూ పౌర హక్కు నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. పార్టీ కూడా అదేవిధంగా కోరుతుంది. ఇంతకాలం అజ్ఞాతులు ఉన్న తక్కెడపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్న అలియాస్ శేషన్ గారు కూడా ఒక మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం కనీసం 1 నెల రోజులైనా శాంతి చర్చలకు అవకాశం ఇవ్వాలి, కాల్పుల విరమణకు ఇవ్వాలంటూ ఆషన్న గారు కూడా ఒక విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది, కరిగట్లపై ఎలా జరుగుతుంది, ఒకవేళ శాంతి చర్చలకు వస్తే ఇటువంటి చర్చల ద్వారా ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా, లేదా వ్యూహంలో భాగంగానే ఇది ఒక పార్టీ ఒక లేఖను విడుదల చేసిందా, ప్రభుత్వం దానికి ముందుకు వస్తుందా లేదా, అంటే కేవలం కేంద్ర ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కాకుండా జార్ఖండ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా ముందుకు వస్తాయా, అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెడుతుందా లేదా అని అంశాలపై మనతో మాట్లాడడానికి మాజీ మావోయిస్ట్ టెక్ మధు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీగా తెలుసుకుంటాం. సార్ నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న, శాంతి చర్చలు జరగాలంటూ పార్టీ ఫస్ట్ తెలుగులో తర్వాత హిందీలో లేఖలు విడుదల చేసింది. దానికి మద్దతుగా పౌర హక్కు నేతలు కూడా సమావేశం ఏర్పాటు చేయడం, చనిపోయిన ఆపరేషన్ కగార్ ఆఫ్ చేయండి, లేదంటే చాలా ప్రాణ నష్టం జరుగుతుంది, వాళ్ళ ఆదివాసులు కాలు చనిపోతారు, ఆదివాసులతో పాటు మావోయిస్టులు కూడా చనిపోతారు,
వాళ్ళు కూడా మన దేశ పౌరులే కాబట్టి అని విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. పార్టీ కూడా మరొకసారి లేఖను విడుదల చేస్తూ ఈ అంశంపై ఒకసారి ఆలోచించాలంటున్నారు. కానీ ప్రభుత్వం ఇవన్నీ వినే స్థితిలో కనిపించట్లేదు. ఆపరేషన్ కగార్ ప్రారంభమైంది. ఆ కర్రికోటలతో పాటు మిగతా అన్ని ప్రాంతాలు కూడా కోంబింగ్ చేస్తుంది, డ్రోన్లు, హెలికాప్టర్లు చేస్తుంది. ఈ సమస్య పరిష్కారం ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది అనుకోవాలా? లేదు ఆపరేషన్ కగార్ని ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి, 2026 మార్చి సరికల్లా ఈ ఇష్యూని పులి స్టాప్ పెట్టాలనుకుంటుందా? లేదు చర్చల ద్వారా దీనికి ఒకవైపు మార్గం చూస్తూ మరోవైపు కోంబింగ్ చేస్తుందా? మీకున్న అనాలిసిస్ ప్రకారం ఏమనుకుంటున్నారు? ఇక్కడ నా ఆలోచన ప్రకారం ఏముందంటే ఆపరేషన్ కగార్ అనేది ఇప్పట్లోనైతే ఆగదండి అది. ఎందుకంటే వాళ్ళు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు, దాని ప్రకారంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. వాళ్ళు ఏ ప్రభుత్వానికైనా ఏ సంస్థలకైనా కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలు నెరవేర్చడానికి కొంత టైం బాండ్ ఇవన్నీ పెట్టుకుంటారు. ఆపరేషన్ కగార్ అనేది అది ఇవాళ కొత్తగా పదం కొత్తగా అనిపిస్తుంది, కానీ గత 30 ఏళ్ల నుంచి మనం చూసుకుంటే కనుక 1985 నుంచి మనం చూసుకుంటే కనుక ఇప్పటి వరకు విపరీతమైనటువంటి దాడులు ఇవన్నీ మావోయిస్ట్ పార్టీ మీద జరుగుతూనే ఉన్నాయి. అప్పుడు ఇటువంటి పేర్లు పెట్టలేదు, ఎందుకంటే తెలంగాణలో ఆంధ్రాలో ఉమ్మడి రాష్ట్ర కమిటీగా ఉన్నప్పుడు కూడా విపరీతమైనటువంటి ఎన్కౌంటర్లు జరిగినాయి, విపరీత దాడులు జరిగినాయి. అట్లానే నార్త్ తెలంగాణలో అసలు పార్టీని ఫస్ట్ లేకుండా చేసింది నార్త్ తెలంగాణలో. అయితే ఆ టైంలో ఇటువంటి పేరుతోని ఆపరేషన్లు పెట్టలేదు. అంటే గతంలో కూడా ఆపరేషన్ డీకే అని ఆపరేషన్ అబూజ్పడం జరిగాయి. అయితే ఇక్కడే మనం ఆలోచించాల్సిందంటే నిర్బంధం అనేది మొదటి నుంచి ఉన్నది, అది ఇవాళ కొత్తగా ఏం లేదు. అయితే మావోయిస్ట్ పార్టీకి ఇటువంటి నిర్బంధాలు కొత్త కూడా కాదు అవి. కాకపోతే అప్పుడు ప్రభుత్వం అంత సీరియస్గా తీసుకోలేదు, ఎందుకంటే 45 సంవత్సరాలుగా దండకారణ్యంలో పార్టీ ఉన్నప్పటికీ కూడా ఇంత సీరియస్ ఎప్పుడు కూడా ప్రభుత్వాలు తీసుకోలేదు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అని మనం చెప్పవచ్చు, బీజేపీ ప్రభుత్వం అని చెప్పవచ్చు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా కొంత ఎఫర్ట్ అయితే పెట్టారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఆపరేషన్ కగార్ అనేది చాలా పకడ్బందీ వ్యూహంతో చేస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే మావోయిస్టు పార్టీ అనేకమైనటువంటి నష్టాలను చవిచూస్తూ ఉంది. ఈ సందర్భంలోనే చర్చలు అనేది ప్రతిపాదన అనేది మావోయిస్ట్ పార్టీ నుంచి ముందుకు రావడం జరిగింది. ఈ చర్చలు కొనసాగుతాయా లేదా, ప్రభుత్వం దానికి సానుకూలంగా స్పందిస్తున్నదా లేదా అనేది మనము వేచి చూడాల్సిన అవసరం ఉంది. చర్చల ద్వారా అంటున్నారండి. చర్చలు అంటే ఆదివాసుల అభివృద్ధి అనుకోవాలా, లేదా దండకారణ్యం డెవలప్మెంట్ కావాలనుకోవాలా, లేదు 45 సంవత్సరాల నుంచి మావోయిస్ట్ పార్టీ అక్కడ ఉంది కాబట్టి ఆ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చర్చిస్తారు. ఇక్కడ చర్చలు అనే దాని ఎజెండా అయితే ఇంతవరకు ఎవరి నుంచి రాలేదు. అంటే శాంతి పార్టీ నుంచి కూడా ఎజెండా మేము చర్చలలో ఇవి పాయింట్స్ మేము ప్రస్తావించబోతున్నాము, ఈ చర్చలలో మేము ఈ అభివృద్ధి పనుల గురించి, లేదంటే ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి అంటే ఇంకా వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారో అది ఆ ఎజెండాను మాత్రం ఇంతవరకు అయితే వాళ్ళు ప్రస్తావించలేదు. ప్రస్తావించినప్పుడు చర్చలు ఎందుకు చేస్తున్నారు ఏంటిదనేది కూడా మనకు ఒక పెద్ద ప్రశ్న. అది శాంతి చర్చలు చేయాల్సింది, అది అవసరం కూడా. ఎందుకంటే ఇవాళ ఆదివాసీ ప్రజలు దీంట్లో చనిపోతున్నారు అనేది మనం అనుకుంటున్నాము, మావోయిస్టులు కూడా అదే చెప్తున్నారు. రైట్, ఇంట్లో ఎంతో కొంత ఆదివాసులు కూడా నష్టపోతున్నారు అనేది వాస్తవం. అది ఎందుకంటే యుద్ధం జరుగుతున్నప్పుడు అమాయకులు కూడా దాంట్లో బలైపోతుంటారు. కాబట్టి ఆ అమాయకులను సేవ్ చేయాలంటే చర్చలు చేయాలని చెప్పేసి మావోయిస్ట్ పార్టీ ఒక ప్రతిపాదన తీసుకొస్తుంది. దాంట్లో తప్పు లేదు, చర్చలు చేయాలనుకోవటంలో తప్పలేదు. ఎందుకంటే మనది డెమోక్రసీ కంట్రీ, ఎటువంటి పరిస్థితులైనా చర్చలు నిర్వహించాలా, శాంతియుతంగా పరిష్కారం అయిపోతే మంచిదే కదా, ఇరువైపులా మంచిదే కదా. అయితే చర్చలకు ప్రాతిపదిక ఏంటిది, ఏ విషయాల మీద చర్చలు చేయాలి, ఎవరితోని చర్చలు చేయాలి, ఆ చర్చలల్లో ప్రతిఫలాలు ఎలా ఉండాలి, అంటే ఫ్యూచర్లో మళ్ళీ ఇదే హింస కంటిన్యూ అవుతుందా, లేదు ఇంతటితో ఆగిపోతుందా, ఆదివాసుల యొక్క అభివృద్ధిని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ ఆదివాసుల అభివృద్ధి మీదనే చర్చలు జరగాల, ఎలా జరగాలనేది దానికి ఒక ఎజెండా అనేది కంపల్సరీ అవసరం ఉంది. అది ఏదో ఒక రోజు మావోయిస్ట్ పార్టీ బహిర్గతం చేయాలి. ఈ మధ్య మనం వచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్ ఇవన్నీ చూసినా, లేకుంటే పౌరస్పందన వేదిక వాళ్ళు మాట్లాడుతున్న దాని ప్రకారం చర్చలు చేయాలి, శాంతి చర్చలు చేయాలని అంటున్నారు తప్ప ఎజెండా ఏంటిది అనేది ఎవరు ఇంతవరకు దాన్ని బహిర్గతం చేయలేదు. ఇటు మావోయిస్ట్ పార్టీ చేయలేదు, ప్రజా సంఘాల వాళ్ళు కూడా చేయలేదు. అది చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి డీకేలో ఉంది కాబట్టి మేము ఇటువంటి కార్యక్రమాలు చేసాం, ఆదివాసుల డెవలప్మెంట్ కోసం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాం, వాళ్ళ రాజకీయ చైతన్యం కోసం ఇటువంటి
కార్యక్రమం చేపట్టామని ఒక పేపర్ నోటిఫికేషన్ ఇచ్చింది ఏమన్నా? ఇంతవరకైతే బహిరంగంగానైతే మనం ఎక్కడ చూడలేదు. జనసేన సర్కార్ ఒకటే కనిపిస్తుంది. జనసేన సర్కార్ ఒకటి మనం వింటున్నాం మనము. అయితే అభివృద్ధికి సంబంధించి ఎక్కడా ఇంతవరకు చర్చలు అనేది లేదు. ఖచ్చితంగా జరగాల్సింది ఏంటంటే అభివృద్ధి పైననే జరగాలి. మావోయిస్టు పార్టీ ఆదివాసీ ఒకప్పుడు మావోయిస్టు పార్టీకి వర్గ పోరాటం అని ముందుకు వచ్చేది. అందులో నేను కూడా భాగమే అయ్యాను. ఆ వర్గ పోరాటంలో మేము కూడా అనేకమైనటువంటి దాడులు చేశాము. ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనో ఆ రకంగా ముందుకు తీసుకెళ్ళాం. కానీ గత 20 ఏళ్ల నుంచి మనము ఆ వర్గ పోరాటం అనే ఒక పదాన్ని పక్కకు పెట్టేసి దండకారణ్యము, ఆదివాసుల యొక్క హక్కులు, జల్ జంగల్ జమీన్ అనే దాని మీదనే మనం పోరాటం సాగుతుంది అంటున్నాం. ఇక్కడ వర్గ పోరాటం అనేటువంటి కాన్సెప్ట్ అనేది ఎక్కడ రావట్లేదు. ఇక్కడ వర్గ పోరాటం కాన్సెప్ట్ కనుక వస్తే ఈ వర్గము ఆదివాసులు ఒక వర్గము, ప్రభుత్వం ఒక వర్గం అవుతుందా అనేది మనం ఇక్కడ ఒక ప్రశ్నలాగానే మిగులుతుంది. దీన్ని స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇది వర్గ పోరాటమా లేదు ఆదివాసుల హక్కుల పోరాటమా? ఒకవేళ ఆదివాసుల హక్కుల పోరాటమే అయితే గనక ఖచ్చితంగా ప్రభుత్వం కూర్చొని వాళ్ళ హక్కులేంటి, వాళ్ళ డిమాండ్లు ఏంటి, వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అక్కడ శాంతి స్థాపించాలి అంటే కూడా అభివృద్ధి మీద శాంతిని స్థాపించడం అనేది అదొక కీలకమైన అంశం. దాని మీద చర్చ చేయాల్సి ఉంది. మీరు వర్గ పోరాటం మాట్లాడారు కాబట్టి ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతా. పార్టీ ఎప్పుడు కూడా రక్త సంబంధం కన్నా వర్గ సంబంధమే గొప్పదంటది. మీరేమంటారు? మీరు పార్టీలో చాలా కాలం వచ్చారు కాబట్టి. నేను పార్టీలో ఉన్నప్పుడు దాన్నే నమ్మి అందులో పనిచేశానండి. కానీ ఇవాళ బయటకు వచ్చినాక ఆ వర్గ సంబంధం గురించి కానీ వర్గ పోరాటాల గురించి కానీ నేను మాట్లాడడం కరెక్ట్ కాదు అది. ఎందుకంటే నేను ఈ సమాజంలో భాగమై ఉన్నాను. ఈ సమాజం యొక్క కట్టుబాట్లకు నేను కట్టుబడి ఉన్నాను. నేను అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా నేను ఇక్కడ జీవిస్తున్నాను నేను. కాబట్టి వర్గ సంబంధం అనేది రాజ్యాంగబద్ధంగా కాదు, అది రాజ్యాంగేతరమైన. ఎందుకంటే మన భారత రాజ్యాంగానికి పూర్తి భిన్నమైంది మావోయిస్టు వర్గ సంబంధం అనేది. కానీ నేను ఆ వర్గ సంబంధంలో నేను లేను కాబట్టి నేను దాని గురించి నేను పెద్దగా మాట్లాడను. నేను ప్రస్తుత పరిస్థితులు అడగట్లేదు. గతంలో మీరు ఉన్నప్పుడు పార్టీ గురించి కానీ పార్టీలో మీరు ఉన్నప్పుడు విషయం మాట్లాడితే రక్త సంబంధం కానీ వర్గ సంబంధం గొప్పదంటారు పార్టీ. అసలు ముందు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాదని జనాల్లో మన తల్లిదండ్రులను చూసుకొని ఆనందపడతాం, వాళ్ళే మన తల్లిదండ్రులు చెప్తారు. కానీ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఏమైపోయినా పర్వాలేదా? దీనికి సమాధానం చెప్పే ముందు నేను కొద్దిగా ఎక్స్క్యూజ్ చేయాలి. ఎందుకంటే నేను 18 సంవత్సరాల క్రితమే నేను సరెండర్ అయ్యాను. 18 సంవత్సరాల పూర్వము నేను వర్గ సంబంధమే గొప్పదని నేను అనుకున్నాను. కానీ అప్పుడప్పుడు నా మనసులో మా అమ్మ, మా చెల్లె వీళ్ళందరూ గుర్తుకొచ్చేవాళ్ళు. నాకు అనిపించింది వర్గ సంబంధమే గొప్పదని మనం అనుకుంటున్నాం కదా, వీళ్ళు ఎందుకు నా మనసులోకి వస్తున్నారు? ఓకే, అసలు వాళ్ళు ఏమయ్యారు ఏంటిదని కూడా నేను చాలా సందర్భాల్లో బాధపడ్డ సందర్భం ఉంది. ఒకవైపు వర్గ సంబంధమే గొప్పది అని అనుకుంటూ సాయుధ పోరాటంలో భాగం అవుతూనే నా రక్త సంబంధికుల గురించి నేను ఆలోచన చేయడము, వాళ్ళ గురించి తప్పించడం కూడా జరిగింది. అంటే నాకు ఇప్పుడు ఈ 18 అంటే నేను మావోయిస్ట్ పార్టీ వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే రక్త సంబంధం కంటే గొప్ప సంబంధం ఏది లేదని మాత్రం నేను అనుకుంటున్నాను. ఏ మావోయిస్టు అయినా తనకు ఎక్కడో ఒక దగ్గర తన తల్లి గురించో, తన సోదరి గురించో, తన తండ్రి గురించో, ఇంకా తన స్నేహితుల గురించో కొంత ఉంటుంది. అది లేకుండా ఉన్నాడు అంటే ఇక దాని నిర్వచనం మనం చెప్పలేము మనం దానికి. అయితే ఒకటి ఏంటంటే నేను చాలా బలంగా నమ్ముతున్నాను, వర్గ సంబంధం కంటే కూడా రక్త సంబంధం గొప్పది అని నమ్ముతున్నాను. అంత మీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఆ కట్టుబాట్ల కోసం అందులో రాలేక ఆ మనసును చంపుకొని ఉంటున్నారు అనుకోవాలా? డెఫినెట్ కొంతమంది అయితే ఉన్నారండి అలా కరడు కట్టినటువంటి కమ్యూనిస్టులుగా కొంతమంది ఉన్నారు. అయితే ఎక్కువ మందికి తమ బంధుప్రీతి మాత్రం లేదని మనం చెప్పలేం మనం. ఎందుకంటే ఇవాళ సరెండర్ అయిన వాళ్ళందరూ కూడా కొన్ని వేల మంది సరెండర్ అయ్యారు. ఒకప్పుడు వీళ్ళు కూడా మావోయిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళే, ఈ సిద్ధాంతాన్ని బలంగా నమ్మినటువంటి వాళ్ళే. కానీ ఇవాళ వాళ్ళు బయటకు వచ్చినాక వాళ్ళు రక్త సంబంధికులతోనే కలిసి ఉంటున్నారు. ఇప్పుడు మీకు పార్టీకి సపోర్ట్ చేస్తున్న ఫ్రంట్ ఆర్గనైజేషన్ చాలా ఉంటాయి, పౌరక నేతలు కానీ ఇంకో వేరే వాళ్ళందరూ వర్గ సంబంధం కాకుండా రక్త సంబంధంగా వాల్యూ ఇస్తారు కదా, మరి మీరెందుకు? అన్న ఇక్కడ విషయం ఒకటి ఆలోచించాలి. ఈ మధ్య చాలామంది మావోయిస్టులు చనిపోయారు. వాళ్ళ బంధువుల దగ్గరికే వారి యొక్క పార్థివ దేహాన్ని తీసుకొచ్చారు. ఏ పద్ధతిలో దాన్ని ఖననం చేశారని
వర్గ సంబంధికులే చేశారు దాన్ని. ఈ మధ్య ఒక సహోదరి చనిపోతే అవును, రేణుకక్క. వాళ్ళ కుటుంబ సభ్యులు కదా, వాళ్ళు ఏ పాశంతోని వాళ్ళు ఏ అటాచ్మెంట్తోని వాళ్ళు తీసుకొచ్చేసి వాళ్ళు పార్థివ దేహాన్ని ఖననం చేశారు. వాళ్ళు రక్త సంబంధమే కదా. అంటే దీని అర్థం ఏంటి? ఇవాళ 40 ఏళ్ల కింద వదిలిపెట్టినటువంటి ఒక కొడుకు గురించి ఒక తల్లి ఆవేదన పడుతుందంటే ఏ సంబంధం అన్న ఇది? రక్త సంబంధం అది. రక్త దాన్ని ఎవరు ఆపలేరు కదా. దీన్ని ఎవరు కాదనలేని సత్యం ఇది. ఎక్కడో ఒక దగ్గర మనకి గుచ్చుతుంది కదా అది. కానీ ఇప్పుడు నేను అనేది ఏంటంటే వర్గ సంబంధం కంటే కూడా రక్త సంబంధం చాలా గొప్పదన్న. మన కోసం తప్పించే వాళ్ళు మన తోబుట్టువులు, మన రక్త సంబంధికులు, వీళ్ళు ఉంటారు. కాబట్టి ఇవాళ మావోయిస్టులు అందరూ కూడా దాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీ పోరాటం వల్ల, నువ్వు దూరం అవ్వడం వల్ల కూడా నీ కుటుంబం ఎంత క్షోభిస్తుందో కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అది ఆ ఆప్యాయత లేకపోతే నీవు చేసే పోరాటానికి కూడా అర్థం లేదని నేను చెప్తాను. నేను పార్టీ గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా వాళ్ళ త్యాగాలు మాత్రం ఎవ్వరూ కాదంటారు. మనం ఇక్కడ విలాసాలుగా ఉంటాం, వాళ్ళు ఎండనక వాననక వర్షం అనక అన్నీ అడివే వాళ్ళకి. అర్ధరాత్రి అపరాత్రి లేకుండా నిత్యంగా కంటి నిండా నిద్రకోవడం రోజులు ఉంటాయి, తాగడానికి నీళ్ళు ఉండవు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్ని కష్టాలు ఉన్నాయి, మనం వయసు రీత్యా వచ్చే కష్టాలతో పాటు రకరకాల కష్టాలు ఉంటాయి. ఆ త్యాగం ఎవరి కోసం అంటే ప్రజల కోసం అంటారు. కానీ ఆ ప్రజలు దూరం అవుతున్నప్పుడు ఎందుకు త్యాగం చేయాలంట? మీరు అన్నది నిజమేనన్న. త్యాగం అనేది చాలా గొప్పది. ఎందుకంటే మనము ఎంతోమందికి సహాయం చేస్తాం, కానీ ఒక సాటి వ్యక్తి కోసం ప్రాణం ఇవ్వడం అనేది అంతకంటే గొప్ప త్యాగం ఏం లేదు. అది గొప్ప త్యాగం, దాన్ని ఎవరు మనం కాదనలేరు. అనేక మంది సహోదరులు నా వెంట ఉండి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు బాధ అనిపిస్తుంది. ఈరోజు కూడా ఎంతోమంది నాకు తెలిసిన వాళ్ళు చనిపోతున్నారు, అక్కడ బాధగానే ఉంటుంది. కానీ ఈ త్యాగము మీరు అన్నట్టుగా వృధా అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఆ లక్ష్యాన్ని చేరుకోనప్పుడు వృధా అవుతుంది. ఇవాళ ఈ దేశంలో కమ్యూనిజం వస్తుంది గ్యారంటీ అనుకున్నప్పుడు ఆ త్యాగము చేయాలన్న తప్పదు. ఈ దేశం కోసం దీర్ఘకాల యుద్ధం అనేది, ఈ దీర్ఘకాల యుద్ధంలో త్యాగాలనే పునాది మీద మనం వెళ్తుంటే ఎప్పుడు లక్ష్యానికి వెళ్తాం? ఇది ఇప్పుడు మీరు మాట్లాడారు ఉన్నారు కదా, దీర్ఘకాలిక పోరాటము ఇలా చేస్తుంటే ఈ త్యాగాలకు ఏమైనా విలువ ఉందన్నది ఖచ్చితంగా ఇక్కడ ఆలోచన చేయాలి. సమాజం ఆలోచన చేయాలి. ఇక్కడ ఒక్క మావోయిస్టులని కాదు, ఈ సిద్ధాంతము మంచిదని నమ్మేటువంటి వాళ్ళు, ఆ సానుభూతి పరులు కానీ లేదు, కమ్యూనిస్టు పార్టీ కూడా దీర్ఘకాలిక సాయుధ పోరాటం అంటే దీని ఒక లిమిట్ లేకపోతే అది దానికి 100% వృధా అవుతుంది. అంటే దేనికైనా ఒక ప్రొడక్ట్కు అది తయారు కావాలంటే ఒక నిర్దిత లక్ష్యాన్ని పెట్టుకొని చేస్తారు. లేకుండా జీవితాంతం తరతరాలుగా పోరాటం చేస్తుంటే దానికి మీకు ఎక్కడ లక్ష్యం? ఇవాళ దీర్ఘకాలికం అనుకుంటూ పోతుంటే ఇవాళ కగారుకు ఎందుకు ఒక టైం బాండ్ పెట్టుకున్నారు వాళ్ళు? మేము కూడా దీర్ఘకాలికం పాటు మేము మావోయిస్టులతో కొట్లాడుతామని ప్రభుత్వం చెప్పట్లేదు కదా. అంటే ప్రతి దానికి కూడా ఒక టైం, మనకు కూడా ఒక టైం లిమిట్స్ ఉంటుంది. మనం ఇప్పుడు ఇలా ఉద్యోగం చేస్తున్నామంటే 8 గంటలు పని చేస్తాం అనేది ఉంటుంది. అంటే ప్రతిదానికి ఒక టైం లిమిట్స్ ఉంటుంది. ఆ లిమిట్స్ లేకుండా పోతే అది విచక్షణ లేకుండా అయిపోతుంది. అది మీరు అన్నట్టు దీర్ఘకాల సాయుధ పోరాటం అనుకున్నా ఒక తరం తర్వాత ఇంకో తరం, ఆ తరం వాళ్ళ ఆ కుటుంబాలు రావట్లేదు, బయట వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ మనస్తత్వం మారుతుంది, వాళ్ళ ఆలోచనలు మారిపోతున్నాయి. ఇంకా మీ లక్ష్యం ఎప్పుడు నెరవేరుతుంది? ఇంకా అన్న దీర్ఘకాలికం ఏ పోరాటం జరగలేదన్న. మావో ఏ టైంలో దీనికి ఆ పేరు పెట్టాడో కానీ ఆయన కూడా దీర్ఘకాలికం చేయలేదు. అది 1921లో స్టార్ట్ అయిన కమ్యూనిస్టు పార్టీ చైనాలో 48 వరకు కంప్లీట్ చేసిందన్న. అక్కడ అంటే ఎంత 27 ఇయర్స్లో అక్కడ ఫినిష్ అయిపోయింది. అక్కడ ఇక్కడ 45 ఏళ్ళు మనం చేస్తున్నాం. ఇక్కడ ఇది అవసరమా లేదా అనేది కూడా ఆలోచించాలి. అది ఇంత సుదీర్ఘకాలం పాటు సాగే పోరాటము ఈ భారతదేశానికి అవసరమా లేదా అనేది కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. అది అంటే మీరు చెప్తున్నట్టు సుదీర్ఘకాలం చేస్తున్న పోరాటం కేవలం అడవుల వరకు మాత్రమేనా? మిగతా ఎవరు బడుగు బలహీన వర్గాలు ప్లెయిన్ ఏరియాలు లేరా? వాళ్ళ వైపు మీకు చూడరా పార్టీ? వాస్తవానికన్నా నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నాను వినండి. అడవులను మేము రక్షణ ప్రాంతాలుగా చేసుకోవాలన్న ఉద్దేశం నుంచే దండకారణ్యంలో అడుగు పెట్టడం జరిగింది. అది నాకున్న పరిజ్ఞానం ప్రకారము నేను కొండపల్లి రాసినటువంటి సాహిత్యం చదివాను. మావోయిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు మావోయిస్ట్ పార్టీ డాక్యుమెంట్స్ ఇవన్నీ చదివినప్పుడు నాకు అర్థమైంది అంటే మైదాన ప్రాంతాలలో శత్రువు యొక్క దాడులు తీవ్రతరమైనప్పుడు రక్షణ కోసం మనం లోతట్టు ప్రాంతాలకు వెళ్ళాలనేది
మా కాన్సెప్ట్. అందులో భాగంగానే దండకారణ్యంలోకి మేము 80లో ఎంటర్ అయ్యాం. ఇటు మైదాన ప్రాంతాల్లో దళాలు మొదలుపెట్టినప్పుడే దండకారణ్యంలో కూడా మొదలుపెట్టి చేసాం. అది రక్షణ ప్రాంతంగా ఉంచుకోవాలండి. కానీ ఇవాళ మైదాన ప్రాంతాల్లో పూర్తిగా ఉద్యమం లేకుండా పోయింది. ఆ దండకారణ్యం ఏదైతే లోతట్టు ప్రాంతం ఉందో, అడవి ప్రాంతం ఉందో అక్కడ మాత్రమే మిగిలింది. ఇవాళ అక్కడ కూడా పునాదులు లేకుండా పోతున్నాయి. అంటే మేము ఏదైతే ఆ రోజు ఆలోచించామో ఇది తప్పు అనేది ఇవాళ తేలిపోతున్నది. ఇది ఈ కగారు అనే ఆపరేషన్ అనేది ఇంతటితో ఆగుద్దని మనం అనుకోవటానికి వీల్లేదు. ఇది కంటిన్యూగా ప్రభుత్వం తన లక్ష్యాన్ని అది నెరవేర్చి ఉండదు. ఇవాళ మనం ఎంత నోరు గగ్గోలు పెట్టి శాంతి చర్చలు అన్నా కూడా అది వినే పరిస్థితి అయితే లేదు. ఒక సంవత్సరం క్రితం ఛత్తీస్గఢ్ కొత్త గవర్నమెంట్ ప్రారంభమైన కొత్తల్లో అక్కడ హోమ్ మినిస్టర్ కానీ డిప్యూటీ సీఎం కానీ పార్టీతో చర్చలకు సిద్ధం అంటూ వాళ్ళు ప్రకటించారు. కానీ పార్టీ వైపు నుంచి స్పందన లేదు. పార్టీ కొన్ని కండిషన్లు పెట్టడంతో వాళ్ళు దాన్ని డ్రాప్ అయ్యి పూర్తిగా ఆపరేషన్గా ఇచ్చారు. ఇప్పుడు ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత మీరు సిద్ధాంతాలు లేదంటే మీ శాంతి చర్చలు అంటే పార్టీ ప్రభుత్వం దిగుతుంది అనుకుంటారా? అది మనం చూస్తున్నాం, మనకు అర్థమవుతుంది కదా. ఆల్రెడీ ప్రభుత్వం ఇప్పటికీ 2-3 సార్లు స్టేట్మెంట్ కూడా ఇచ్చాము. మేము కాల్పుల విరమణ ఆపేది అయితే లేదు. ఒకవేళ మీరు ఉద్యమం కొనసాగించలేకపోతే మీరు సరెండర్ కండి. మా సరెండర్ పాలసీని మేము చాలా సరళీకృతం చేశాము, అన్ని ఫెసిలిటీస్ మీకు కల్పిస్తున్నాము, మీరు సరెండర్ కాండి అనేది ఆ స్టాండ్ మీదనే గవర్నమెంట్ ఉంది. ఇక చర్చలు జరుపుతుందని మనం ఎలా అనుకుంటాం? మనం అనుకోలేం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని ప్రజాస్వామిక శక్తులు ప్రజాస్వామ్యంలో హింస వద్దు అనుకునే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు ప్రభుత్వాన్ని, అయ్యా మీరు చర్చలు జరపండి, వాళ్ళు మన పిల్లలే, ఈ రక్తపాతం ఎందుకు, వాళ్ళ డిమాండ్స్ ఏంటో మీరు మాట్లాడండి, వాళ్ళని జనజీవన స్రవంతిలోకి తీసుకురండి అని చెప్పేసి కొంతమంది ప్రజాస్వామిక శక్తులు ప్రపోజల్ తీసుకొస్తుంది గవర్నమెంట్ దగ్గరికి. ఇవాళ అదే జరుగుతుంది. అది కరెక్ట్. ఎలా స్పందిస్తుంది? ప్రజాస్వామ్య శక్తులు సిఆర్పిఎఫ్ దళం మీద 71 మంది చనిపోయినప్పుడు కానీ, బిఎస్ఎఫ్ క్యాంప్ మీద కొట్టినప్పుడు కానీ మరి అప్పుడు పార్టీ వైపు ఈ సూచన తీసుకెళ్ళదు కదా. ఇవాళ ఆ విషయాన్ని కూడా బలంగా చర్చ జరుగుతుంది దాని మీద. అప్పుడు కానీ పార్టీ ప్రజాస్వామ్య శక్తులంతా ముందు వీలుంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా గట్టిగా వీళ్ళకి గౌరవించదు కదా వీళ్ళ సూచనల్ని. అందుకే పట్టించుకోవటం లేదు. ఇప్పుడు రెండు వైపులా బ్యాలెన్స్గా ఉండాల్సినటువంటి పౌరస్పందన వేదిక రెండు వైపులా బ్యాలెన్స్గా లేదు. అంటే పోలీసులకి హక్కులు ఉండవా? ఇక్కడ ఉంటాయండి. తుపాకీని సమర్థిస్తున్నటువంటి వాళ్ళు ఆ రోజు తుపాకీది ఆధిపత్యం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు సాల్వాజుడం అనే ఒక ఆర్గనైజేషన్ ఛత్తీస్గఢ్లో, ఈ ఆర్గనైజేషన్లో తుపాకులు వాళ్ళకు ప్రభుత్వమే తుపాకులు ఇచ్చింది. అయితే ఆ నేతను చంపేశారు కదా, మహేంద్ర కర్మను చంపేయడంతో అది అక్కడ సమాప్తం అయిపోయింది. అయితే ఆ టైంలో అనేక మంది ప్రజలు చనిపోయారు. దాంట్లో ఒక క్యాంపు మీద దాడి చేసి 47 మందినో ఏమో చంపేశారు ఒకసారి. తర్వాత ఒక ట్రాక్టర్లో ఈ సాల్వాజుడం వాళ్ళు పోతా అంటే మైన్స్ పెట్టి పేల్చేశారు. అంటే వాళ్ళు కూడా సాధారణ ప్రజలే, కానీ మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా ర్యాలీ అయినటువంటి ఒక గ్రూప్ అది సాల్వాజుడం అనేది. ఆ జుడుమును అంతం చేయటంలో మావోయిస్టు పార్టీ తన శక్తి సామర్థ్యాలతోనే అది ఎదుర్కోగలిగింది. ఆ టైంలోనే విపరీతంగా పార్టీ క్యాడర్ పెరిగింది. ఎందుకంటే రక్షణ ఎవరిస్తే వాళ్ళ వైపు వెళ్ళిపోతారు. అప్పుడు సాల్వాజుడం దాడులకు భయపడిన ప్రజలంతా కూడా మావోయిస్టు పార్టీ వైపు వెళ్ళారు. ప్లాటూన్లు, కంపెనీలు, దళాలు అప్పుడే విపరీతంగా పెరిగినాయి. అప్పుడు ఈరోజు ప్రభుత్వము అదే సాల్వాజుడంలో మిగిలిపోయిన వాళ్ళనందరినీ కూడా డిఆర్జీలో చేర్చుకొని వాళ్ళతోని ఒక మంచి ఆర్మర్డ్ ఫోర్స్ను తయారు చేసింది. రీసెంట్లీగా మావోయిస్ట్ పార్టీని కూడా దాన్ని అంగీకరిస్తుంది. అక్కడ ఉన్నటువంటి జిఆర్డీలకు మేమే శిక్షణ ఇచ్చినాము, వాళ్ళని మేమే తయారు చేసినటువంటి టీం అది. అందుకే వాళ్ళతో మాకు ఎక్కువ నష్టాలు జరుగుతున్నాయి, వాళ్ళతో మేము యుద్ధం చేయడంలో మాకు సమస్య ఎదురవుతుందని చెప్పి కూడా వాళ్ళే బహిరంగంగా ఒప్పుకుంటున్నారు వాళ్ళు. కానీ పోలీసులు ఏమంటున్నారంటే, ఛత్తీస్గఢ్ పోలీసులు కానీ ఇంకా వేరే స్టేట్ పోలీసులు, సెంట్రల్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా సేఫ్గా ఉంటారు, వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తున్న ఆదివాసులందరూ చనిపోతున్నారు, వాళ్ళు ఎప్పుడు సేఫ్గా ఉంటారు, నష్టపోయేది ఎక్కువ ఆదివాసీలని. డెఫినెట్లీ నాయకత్వం సేఫ్టీలో ఉంటుందండి, దాంట్లో డౌటే లేదు. అంటే ఒక సెంట్రల్ కమిటీ మెంబర్కి ఎన్ని కిలోమీటర్ దూరంలో రేడియేషన్లు ఉంటారండి? అట్లానే కాదు, ఒక సెంట్రల్ కమిటీ మెంబర్తో కనీసం 30 నుంచి 50 మంది వరకు రక్షణగా ఉంటారు. అయితే ఇవాళ వాళ్ళకు కూడా సెక్యూరిటీ లేదు. ఎందుకంటే కగార్ ఆపరేషన్ పేరుతో వేల మందిని మొబిలైజ్ చేస్తున్నారు. ఈ మధ్య ఒక 2-3 చనిపోయారు సెంట్రల్ కమిటీ వాళ్ళు. అంటే వాళ్ళు రియల్ ఎన్కౌంటర్లలోనే చనిపోయారు. వాళ్ళు చనిపోయారంటే వాళ్ళకు రక్షణ లేదని అర్థం కదా. ఇవాళ మనము ఎవరికి కూడా దండకారణ్యంలో రక్షణ లేదు. రక్షణ లేదు కాబట్టే
ప్రభుత్వం వైపు ఆధిపత్యం పెరుగుతుంది కాబట్టే చర్చలు అనే ప్రతిపాదన ముందుకు వస్తుంది. లేకుంటే గత 20 ఏళ్ల నుంచి ఎందుకు జరగలేదు? కాబట్టి అది మనం అట్లనే అర్థం చేసుకోవాలి మనం. ఓకే. ఇప్పుడు చర్చలు విషయం కాసేపు పక్కన పెడితే తక్కెడపల్లి వాసుదేవరావు గారు ఆయన ఎప్పుడో అలిపిరి తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయన అలిపిరితో లాస్ట్ ఆయన అలిపిరి తర్వాత మరికడే కనిపించట్లేదు ఆయన. అటువంటి తక్కెడపల్లి వాసుదేవరావు గారు ఇటీవల కాలంలో ఒక ప్రెస్ మీట్ ఒక మీడియాతో మాట్లాడారు. చర్చలు జరపాల్సిందే అని ఆయన మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు. ఆ మాటల్లో అర్థం ఆ భావం ఏమనిపిస్తుంది మీకు? నేను కూడా ఆ ఇంటర్వ్యూ విన్నాను. అది అందులో చాలా స్పష్టంగా క్లియర్గా అర్థమవుతున్నది అంటే పార్టీ తీవ్రమైనటువంటి నష్టాలలో ఉన్నది. ఇవాళ పార్టీని కాపాడుకోవటానికి శాంతి చర్చలు కనీసం 1 నెల రోజులు జరిపినా మేము కొంచెం బ్రీతింగ్ తీసుకుంటాం అనే ఒక ఆలోచనతో మాట్లాడినట్టుగా నాకు అర్థమవుతుంది. అయితే దాంట్లో ఇంకొక విషయాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఒకవేళ మాకు అవకాశం ఇవ్వకపోతే ఇలాగే ఉద్యమం చేస్తాం, చివరి వరకు మేము పోరాడతామని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది ఇలా. అయితే వాళ్ళకు ఇప్పుడు ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు చాలా బలహీనపడ్డారనేది ఆయన మాటల్లోనే మనకు అర్థమవుతుంది. అది ఇవాళ ఆయన మంచి నాయకుడు, గట్టిగానే మంచి ఫైటర్, బాగుంది. ఆయనకి ఎప్పుడైనా కలిసారా? అనేక సందర్భాల్లో మేము నల్లమలలో ఉన్నప్పుడు చాలాసార్లు కలిసాము, ఆయనతో మాట్లాడాము. చాలా స్ట్రాంగ్ లీడర్, దాంట్లో డౌటే లేదు. ఇవాళ ఆయన వాయిస్లో ఆ స్ట్రెంగ్త్ కనపడట్లేదు. మావోయిస్ట్ పార్టీ స్ట్రెంగ్త్ కూడా వయసు పెరిగింది కదా. వయసు పెరిగింది ఒకటి, కానీ పార్టీ యొక్క భావజాలం ఏదైతే ఉందో అది అంత ప్రజెంటేషన్ అంత స్ట్రాంగ్గా లేదు, ఒకటి చాలా వీక్గా ఉన్నట్టు అనిపిస్తుంది. దీన్ని బట్టి ఇంకొకటి ఏంటంటే అక్కడ ఎటువంటి నిరాయుధంగా వచ్చి మాట్లాడినట్టు మనకు అనిపిస్తుంది ఆ వీడియో చూస్తే మనం. అంటే బహుశా నేను అనుకుంటాను శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము అనే ఒక ఇండికేషన్ ఇవ్వటానికి బహుశా అతను ఆయుధం లేకుండా వచ్చిండేమో అని అనిపిస్తుంది. అది చాలా సాధారణంగా కనిపించాడు, చాలా సాధారణంగా కనిపించాడు. అయితే ఇది ఇంకొకటి కూడా రిప్రజెంట్ చేస్తుంది, అంటే మావోయిస్ట్ పార్టీ బలహీనపడ్డదని కూడా క్లారిటీగా అర్థమవుతుంది దాంట్లో. సేమ్ టైము వాళ్ళు శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పే ఇండికేషన్ కూడా ఇస్తుంది. 2 ఇండికేషన్లు అట్లా మనం గమనించవచ్చు. కాకపోతే ఇంతకు ముందు ఉన్నంత స్ట్రాంగ్ మాత్రం లేదు. అది ఆయన వాయిస్లో కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే 18 సంవత్సరాల క్రితం ఉన్న పార్టీకి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ప్రభుత్వం ఏవైనా అనుకోండి, పోలీసులు ఏమైనా అనుకోండి, కానీ అటువంటి డెడికేషన్ ఉన్న నాయకులు మాత్రం ఇప్పుడున్న కాలంలో లేరు. పార్టీల అజ్ఞాతంలో ఎవరైనా తక్కెడపల్లి వాసుదేవరావు అవ్వచ్చు, తర్వాత గణపతి గారు కానీ, మల్లోజుల వేణుగోపాల్ కానీ, లేదంటే బసవరాజు, వీళ్ళందరూ కూడా సిద్ధాంతం ఏదేమోనండి, కానీ ఆ నమ్మకం ఆ డెడికేషన్ ఉంటారు. కరప్షన్గా ఉండదు వాళ్ళ దగ్గర, విలాసాలు ఉండవు, సౌకర్యం చూసుకోరు, ఎంతసేపు ప్రజలు ప్రజలు ప్రజలు. అయితే వారు ఎంచుకున్న లైన్ ఎప్పుడుదో లైన్ని అదే కంటిన్యూ అవ్వబట్టి పార్టీ ప్రజలకు దూరం అవుతుంది. అటువంటి డెడికేటెడ్గా, అంత నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా ఉన్న నాయకులు ఇప్పుడు మన సొసైటీకి అవసరం. వాళ్ళు బయటకు వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేసి గెలిచి అదే నిబద్ధతతో ముందుకెళ్తే ప్రజలు హర్షిస్తారు కదా. వాళ్ళకి మీరు చెప్పింది అబ్సల్యూట్ కరెక్ట్ అండి. అవసరం ఉంది కదండి ఇప్పుడు మనకి. వాళ్ళు గొప్ప నాయకులే, నేను కాదనట్లేదు. కార్పొరేటర్ ఏం విలాసాలు కొంటున్నాడు, అటువంటి వాళ్ళు వస్తే వాళ్ళు అజ్ఞాతంలో ఉండి అనేకమైనటువంటి కష్ట నష్టాలను వాళ్ళు భరిస్తూ ఆ కమిట్మెంట్తోనే ఉన్నారు. ఆ రకంగా వాళ్ళు ప్రజల కోసము వాళ్ళ జీవితాలు త్యాగం చేయడానికి ఆడ ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా గొప్ప నాయకులు. అందులో దళ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ నాయకుని వరకు వాళ్ళు గొప్ప వాళ్ళే. కానీ ఆ సిద్ధాంతము ఫలించినప్పుడు వాళ్ళ త్యాగాలు అన్ని వృధా అయిపోతుంది. పంద మార్చుకోవచ్చు కదా. మీరు అన్నట్లుగా పందాను మార్చుకుంటే మాత్రం వాళ్ళు గొప్ప నాయకులుగా స్థిరపడిపోతారు. ప్రజలు వాళ్ళని హర్షిస్తారు కదా. వాళ్ళ సిద్ధాంతం వేరు, వాళ్ళ లైన్ వేరు ఉంటుంది, వాళ్ళకి విలాసాలు ఉండవు, కరప్షన్ ఉండదు. కాబట్టి నిజమే మీరు అన్నది, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు ఇట్లా మాట్లాడటము. వాళ్ళకు ఈ మెసేజ్ వెళ్ళాలి. వాళ్ళకు ఒకవేళ వాళ్ళు ఈ ప్రజాస్వామిక వ్యవస్థలోకి వాళ్ళు వచ్చి ఒక రాజ్యాంగబద్ధంగా గనక వాళ్ళు ప్రజల పక్షాన్ని నిలబడి కనుక పని చేయగలిగితే నిజంగా వాళ్ళు ప్రజలకు గొప్ప సేవ చేస్తారు, దాంట్లో డౌటే లేదు వాళ్ళకు. ఇప్పుడు గాజర్ల రవి, గాజర్ల అశోక్, ఇది అందరు వాళ్ళని ఇంకొక ఆయన చనిపోయారు, ఒక ఆయన అజ్ఞాతంలో, ఒక ఆయన బయటకు వచ్చాడు. అశోక్ బయటకు వచ్చి ఒక పార్టీలో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నారు. ఆయన కరెక్ట్ చాలా డెడికేట్గా పనిచేస్తున్నాడు ఆయన. అదేవిధంగా అజ్ఞాతులు ఉన్న వాళ్ళ అన్న కూడా రావచ్చు కదా, గాజర్ల రవి రావచ్చు,
డెఫినెట్లీ రావాలి వాళ్ళు కూడా. ఎందుకంటే వ్యక్తులుగా వచ్చి మేమేం చేయలేమండి. వ్యక్తులుగా ఇప్పుడు గాజర్ల అశోక్ కానీ ఇంకెవరైనా కూడా వ్యక్తులుగా వచ్చి బయట మామూలు జీవితాన్ని గడుపుతున్నారు. నేను కూడా వచ్చి మామూలుగా జీవితాన్ని గడుపుతున్నాను. కానీ ఒక పార్టీ పరంగా ఒక లీగలైజ్ అవుతే గనక ఈ దేశానికి గొప్ప సేవ చేసే వాళ్ళలో వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు నాకున్న సమాచారం ప్రకారం ప్రజలు కూడా అటువంటి వాళ్ళని కోరుకుంటున్నారు. ఎస్ అవును. ఇవాళ వాళ్ళు కమిట్మెంట్ ఉంటుంది వాళ్ళు. మిగతా పొలిటీషియన్స్ అంతా కార్పొరేటర్గా సర్పంచ్కి వచ్చిన వ్యక్తి కూడా ఫార్చ్యూనర్ కార్లో విల్లాలో తిరుగుతుంటాడు. కానీ వాళ్ళ త్యాగాలకే వాళ్ళు కేరా పెట్టరేస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఆ నాయకత్వం గనక ఈ జనజీవన సవంతిలో గనక వచ్చేసి మంచి పొలిటీషియన్గా గనక ఇక్కడ ఉండగలిగితే గనక ఈ దేశానికి గొప్ప నాయకులుగా ఉండిపోతారు వాళ్ళు. వాళ్ళంత కమిట్మెంట్తో ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే మేము ఎప్పుడో 18 ఏళ్ల క్రితం వచ్చాం మేము, కానీ వాళ్ళు ఇంకా దాంట్లో కొనసాగుతున్నారు. అంటే ప్రజల కోసం ఏదో చేయాలనే నిస్వార్థమైనటువంటి త్యాగం ఉంది వాళ్ళలో. అటువంటి నాయకులు బయటికి రావాలి. మీరు అన్నట్టుగా వాళ్ళు బయటికి వచ్చి గనక ఈ అంటే రాజ్యాంగబద్ధంగా మన దేశానికి రాజ్యాంగం ఉంది ఇక్కడ. ఈ రాజ్యాంగబద్ధంగా మీరు పనిచేసి పార్లమెంట్లో మీ వాయిస్ను వినిపించి ప్రజలకు ఏ రకంగా చేస్తే ఈ దేశం అభివృద్ధి అవుతుంది, ప్రజలు అభివృద్ధి అవుతారు అనే విషయాన్ని మీరు చేయగలుగుతారు. గెలిచి ఆ విలాసాలకి దానికి దూరకుంటే మిగతా వాళ్ళు పొలిటీషియన్ అందరికీ ఆయన రోల్ మోడల్ అవుతాడు. ఎస్ ఎగ్జాక్ట్లీ అవుతారు, డెఫినెట్లీ అవుతారు దాంట్లో. కానీ వాళ్ళు ఆ పని చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుందని నమ్ముతున్నారు. కాబట్టి ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి ఈ ఈ చదరంగంలోకి వాళ్ళు రావట్లేదు. కానీ మీరు అన్నట్టుగా ఎంతకాలం సుదీర్ఘకాలం అంటే దానికి అంతం లేని సుదీర్ఘకాలంలో వాళ్ళ త్యాగాలు వృధా అయిపోతున్నాయి. రైట్, మీరు చెప్పింది కరెక్ట్ అన్న. ఇప్పటికైనా కూడా మావోయిస్ట్ పార్టీ ఆలోచించి పార్టీని లీగలైజ్ చేయడమా, లేదు కొంతవరకైనా కూడా మీరు ప్రజాస్వామ్యంలోకి వచ్చేసి మీరు ఒక ప్రాంతాన్ని ఎన్నుకోండి. ఒక ప్రాంతాన్ని ఎన్నుకొని ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే మీరే కాండి, ఎంపీ మీరే కాండి, అక్కడ ఉన్న సర్పంచ్ కాండి, ఎవరైనా సరే, అంటే స్థానిక సంస్థల్లో మీరుండేసి ప్రభుత్వం నుంచి వస్తున్న నిధుల్ని ఖచ్చితంగా అక్కడ అమలు చేయించగలిగితే కనుక ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. ప్రజలు మిమ్మల్నే కోరుకుంటారు. అరే ఏ ఐడెంటిటీ లేనటువంటి ఆ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఢిల్లీలో 10 ఏళ్ళు పరిపాలన కొనసాగించారు. ఆయన దేనికోసం వచ్చాడు? ఆయన నిజంగా వాళ్ళు కానీ బయటకు వచ్చి ఒక నాయకుడిగా ప్రజాస్వామ్యం నిలబడితే ప్రజలు కూడా గెలిపించే సిద్ధం ఉన్నారండి. అరే 100% అండి, నేర్చుకుంటారు. ఎందుకంటే ఖర్చులు ప్రజలు డబ్బులు అనేది వాళ్ళకి చాలా కేర్ఫుల్ గా చూస్తారు. చెప్తున్నాయి కదండి, వాళ్ళు గొప్ప నాయకులే. వాళ్ళు ఈ రోజు కూడా గొప్ప నాయకులే. కాకపోతే వాళ్ళు ప్రజాస్వామ్యంలోకి వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా కనుక వాళ్ళు నాయకులుగా ఉండి ప్రజలకు నాయకత్వం వహిస్తే చాలా అభివృద్ధి సాధించగలుగుతారు. ప్రజలకు మేలు జరుగుతుంది, మంచి మేలు జరుగుతుంది. పేద వర్గాలు మంచి ఉన్నతమైన స్థానాలకు వెళ్ళడానికి అవకాశాలు దొరుకుతున్నాయి, మంచి విద్య దొరుకుతుంది. అటువంటి కమిట్మెంట్ ఉంది వాళ్ళ దగ్గర. అన్నిటికన్నా కరప్షన్, జీరో కరప్షన్. అంతకంటే గొప్ప నాయకులు ఎవరు దొరుకుతారు మనకు? విలాసాలు ఉండవు, ప్రజల కోసం నిరంతరం ఆలోచిస్తారు. అన్న ఒక్కసారి మీరు అడవిలో ఉన్నారు కదా దాదాపు 18 సంవత్సరాలు, ఎలా ఉంటుందండి జీవనం అసలు? పొద్దున్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ. ఇప్పుడు మా దగ్గర ఎండ ఎక్కువ వస్తేనే చూబా అని అంటారు మన వాళ్ళు. కరెంట్ లేకపోతే అసలు ఉండలేము, వర్షం పడితే కష్టం ఉంటుంది. ఈ అన్ని ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా ఎలాగుంటుంటారు మీరు? అలా చాలా కష్టమైన జీవితం అన్నది. అసలు పోలీసులు వస్తారా, ఒక పాములు ఉంటాయి, ఒక జంతువులు ఉంటాయి, తర్వాత మనకి కోవట్లు ఉంటారు. నిరంతరము అది ఒక స్ట్రగుల్. అది నీతోని నువ్వు స్ట్రగుల్ చేసుకోవాలి. సేమ్ టైము మన శత్రువైన ఎవరైతే భావిస్తున్నామో వాళ్ళతోని స్ట్రగుల్ చేయాలి మనం. అంటే 2 రకాల పోరాటం చేయాలి. ఈ 2 రకాల, ఈ మొదటిది ఏదైతే ఉందో నీతో నువ్వు స్ట్రగుల్ చేయడం అనేది, లేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకునేంత వరకు ప్రతి అననుకూల పరిస్థితులని నువ్వు జీవించాలి. ఎక్కడ కూడా అనుకూలమైన పరిస్థితులు ఉండవు. నీకు ప్రజలకు ఉన్నట్టుగా నీకు ఒక షెల్టర్ ఉండదు, నీకు ఒక దారి ఉండదు, ఒక దగ్గర భోజనం ఉండదు, ఒక నీళ్లు కూడా దొరకవండి, మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి. అటువంటి పరిస్థితులలో అక్కడ మావోయిస్టులు జీవిస్తున్నారు. అక్కడ ఇవాళ ప్రతి వాటర్ పాయింట్ దగ్గర పోలీసులే ఉన్నారు. ఎందుకంటే వాటర్ పాయింట్స్ విపరీతంగా పెరగవు కదా, అవి కొన్నే ఉంటాయి. ఆ కొన్నిటి దగ్గర వాళ్ళు క్యాంపులు పెట్టుకొని కూర్చున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఏదో ఒక గ్రామానికి వెళ్ళాలి. ప్రతి గ్రామంలో ఇప్పుడు క్యాంపులు వస్తున్నాయి. ఇంకా నీకు ఎంత క్లిష్ట పరిస్థితి ఉంది ఆలోచించండి. చాలా కష్టమైన జీవితం. నిద్ర లేకపోతే చాలా మంది బతకలేరు. కానీ ఆ నిద్ర కూడా కంటి నిండా హాయిగా పడుకున్నామని ఎప్పుడు ఉంటుందా? అసలు సుఖం అంటూ ఉండదండి ఆ జీవితంలో. సుఖమైన నిద్ర ఉండదు, ఏముండదు. చాలా కష్టమైనటువంటి జీవితాలు వాళ్ళే. ఎందుకంటే మేము అనుభవించి హాయిగా పడుకున్నామని ఎప్పుడైనా అనిపించింది? ఉండదు, అస్సలే ఉండదు. కడుపు నిండా తిన్నామని అనిపించిందా? తిన్నది కడుపుకు పట్టదు అసలు.
ఎప్పుడన్నా ఒకరోజు దొరికితే అది మహా ఆనందంగా తింటాం, కానీ అది కూడా మన కడుపుకుండా, ఎందుకంటే తిన్న వెంటనే మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒక గ్రామంలో ఏదో ఒక విందు జరుగుతుందని మనం వచ్చామంటే వాళ్ళు మంచి భోజనం మనకు పెడతారు మనకు, కానీ మనం ఎక్కువసేపు ఉంటే ఈ సమాచారం పోలీసులకు చేరుతుందేమో అన్న భయంతో ఆ తిన్నదాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ మనం పరిగెత్తాల్సి ఉంటుంది అన్నట్టు. ఇట్లా ఒక సందర్భంలో మేము ఒక గ్రామానికి వెళ్ళాం. మేము రంగారెడ్డి జిల్లాలో దళాలు ఉన్నప్పుడు ఒక గ్రామానికి వెళ్ళాం. రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్ దగ్గర అన్నట్టు. అక్కడ అదొక చిన్న గ్రామం అది. ఆ గ్రామం అంతా కూడా అడవి ఆనుకొని ఉంటుంది అన్నట్టు. ఆడ గ్రామ దేవత జరుగుతుంది అక్కడ. దానికి ఒక 20-30 మేకల్ని అక్కడ వాళ్ళు కోసి పెద్ద ఎత్తున భారీ ఎత్తున చేస్తున్నారు. ఆ పక్కన మేము ఉన్నాం కాబట్టి మేము కూడా వీళ్ళు ఎలా చేస్తున్నారో అని చెప్పి మా దళం కూడా అక్కడికి వచ్చింది అన్నట్టు. వస్తే మేము వచ్చిన సంతోషంలో వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అంతా అయిపోయింది. మాకు భోజనాలు పెట్టారు, వాళ్ళు భోజనాలు పెట్టారు. అయితే ఆ భోజనాలు తిన్న తర్వాత ఆ విందు ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి ఒక ట్రాక్టరు, ఒక జీపు 2 వచ్చినాయి అన్నట్టు. అది అడవి పక్కన ఉండేసి మేము అప్పటికే కొంత సెంట్రీలు, ఒక 1/2 కిలోమీటర్ దూరంలో సెంట్రీలు పెట్టాం కాబట్టి వాళ్ళు వచ్చేసి అన్న ఒక జీపును, ఒక ట్రాక్టర్ వస్తుంది అని అన్నారు. ఇక మేము తినేసి వెంటనే కథం పరిగెత్తని ఎక్కి కొండలు ఎక్కి కూర్చున్నాము. ఆ వచ్చిన వాళ్ళు ఎవరో కాదు, అక్కడ ఎవరైతే అక్కడ ఈవెంట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన బంధువులు వస్తున్నారు అన్నట్టు అక్కడికి. అంటే మేము ఎంత సంతోషంగా తిన్నామో ఆ సంతోషం ఎక్కువ కాలం నిలబడదు. అది కూడా పట్టదు కదా. ఇక ఎక్కడ పడుతుంది? మేము తిని వెంటనే కొండలు ఎక్కుడు మొదలు పెట్టాము. అంటే ఎంత ఆందోళన ఉంటుంది చూడండి. అది సంతోషం ఒక క్షణం పాటు కూడా ఉండదు అన్నట్టు. అంటే అట్లా ఈ రోజు కూడా ఉన్నటువంటి మావోయిస్టుల జీవితాలు కూడా కాల్పులు జరగగానే వెంటనే మీరందరూ రిట్రీట్ అవుతారు, ఒక కాషన్ వస్తుంది, అంటే తల దుక్కు పరిగెడతారు అంతేనా? అంటే ఇంతకు ముందు అలాగే ఉండేది. ఎందుకంటే అప్పుడు మాకు మిలిటరీకి సంబంధించిన పరిజ్ఞానం కానీ, మిలిటరీకి సంబంధించిన ట్రైనింగ్ కానీ ఇవన్నీ లేని పరిస్థితుల్లో అలాగే పరిగెత్తి ఉండేది. ఇప్పుడు అలా పరిగెడితే వెంటనే చనిపోతారు. ఎందుకంటే ఇప్పుడు అది పోలీసుకు కూడా అది అర్థమైపోయింది. వీళ్ళకు ట్రైనింగ్ లేదు, మనం ఫైర్ చేస్తే ఎలా పడితే అలా పోతున్నారు, మనం రౌండప్ చేసి వీళ్ళని సింగిల్గా కొట్టవచ్చు అనేది అర్థమైంది అన్నట్టు. అర్థమైన తర్వాత ఏమైందంటే ఆ సింగిల్ ఎక్కడ దొరికితే అక్కడ కొట్టేయడం చేశారు. తర్వాత మేము కూడా ఏంటంటే కొంత ట్రైనింగ్ తీసుకొని ఎనిమి ఎటువైపు ఉన్నాడు, ఎటువైపు నుంచి ఫైరింగ్ జరుగుతుంది, మనం ఎటువైపు వెళ్ళాలి, అట్లా ఆలోచించుకొని వెళ్ళడం అనేది ఇప్పుడు జరుగుతుంది. సాధారణంగా ఫైర్ ఓపెన్ అయిన తర్వాత ఆ సౌండ్ బట్టి మీరు క్యాలిక్యులేట్ చేస్తారు, డెఫినెట్లీ రైటా, లెఫ్టా, ఈస్టా, వెస్టా. కానీ పోలీసులు కూడా మిమ్మల్ని మిస్యూజ్ చేయడానికి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఒకవైపు ఫైర్ ఓపెన్ చేస్తారు, ఒక స్టోన్ కొడతారు, స్టోన్ సౌండ్ ఇటు వస్తుంది కానీ వాళ్ళ వెపన్ ఇటువైపు ఉంటుంది. అది యుద్ధతంత్రం అండి. దాంట్లో మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? అవును, దానికి కంపల్సరీ ఎనిమి అదే సిస్టాన్ని ఫాలో అవుతాడు, మావోయిస్టులు కూడా అదే సిస్టాన్ని ఫాలో అవుతారు. అదృష్టం ఉన్నవాడు బయటికి వెళ్తాడు, అదృష్టం లేనివాడు అక్కడ దెబ్బతింటాడు అంతే. కానీ గ్రామాల్లో కొంతమంది పోలీసులు ఏం చేస్తారంటే గ్రామాల్లో కాపలా కాసి ఎక్కడ పొగ వస్తుందో ఆ పొగ ప్రకారం అక్కడ ఉన్నారని భావిస్తారు, పార్టీ ఉందని. మరి పొగ లేకుండా మీరు ఎలా వంటలు చేస్తారు? ఇక్కడ పొగ అనేది అది చాలా సమస్యనే. అది ఇప్పుడు ఒకప్పుడు నేను రంగారెడ్డి జిల్లాలో చెప్తున్నాను. నేను ఈ సమస్య వచ్చినప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే ఇంతకుముందు గ్రామాల నుంచి తెచ్చుకునేవాళ్ళం. ఆ తెచ్చే సప్లై ఆగిపోయిన తర్వాత ఇక లోపల వండుకుందామంటే ఈ పొగ సమస్య మాకు బాగా వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో వచ్చేసి పెద్ద పెద్ద అడవులు ఉండవు, చాలా చిట్ట అడవులు ఉంటాయి అక్కడ. కాబట్టి పొగది ఒక పెద్ద సమస్య. కాబట్టి మేమేం చేసామంటే అటుకులు, మురమరాలు ఉంటాయి కదా, ఇవి తీసుకొచ్చుకొని దాంట్లోనే కారం ఉప్పు కలిపి పెట్టి మేము అట్లా తినేవాళ్ళం తప్ప వంటలు వండేవాళ్ళం కాదు. ఇవాటికి కూడా బహుశా ఆదివాసీ భూమిలో గోత్ తీసి ఎక్కడ తవ్వినా నువ్వు పొగ అయితే వస్తుంది అన్న. పైన తడి బట్ట పెడితే పొగ రాదంటారు. ఎందుకు రాదు? ఎక్కడ పోతుంది అది? అంటే పెద్ద ఎత్తున రాదేమో కానీ వస్తుంది ఎక్కడ తప్పకుండా. సాధారణంగా పొద్దున్న లెగ్గానే టీ తాగుతాం అనే రోజుల్లో టీ కూడా దొరకని పరిస్థితులు మీరు ఎలా ఉండేవారు అక్కడ? ఇక దానికి అదే చెప్తున్నా, గెరిల్లా జీవితం అంటే చాలా కష్టంతో కూడుకున్నది. అది అంత ఈజీ జీవితం కాదు. అది ఎవరు కూడా చాలా అక్కడ పోతే హీరోయిజం ఉంటుంది, తుపాకీ పట్టుకొని తిరుగుతాం మనము, అన్ని మన కంట్రోల్లో ఉంటాయి. నీ కంట్రోల్లో ఏది ఉండదండి. ప్రతి క్షణము చాలా అలర్ట్గా ఉండాల్సి ఉంటుంది. చాలా కష్టం. సెక్షన్లో ఒక దగ్గర పారిపోతున్నారు అనుకోండి, మీ కిట్టు మీరే తీసుకెళ్ళాలి, మీ వెపన్ మీరే క్యారీ చేయాలి, రైట్? ఒకసారి కిట్టు కూడా వదిలి పారిపోతాం, మనకు కొత్త కిట్ ఏర్పడడానికి ఎన్ని రోజులు పడుతుంది? 4 రోజులు పడుతుంది. అంత ఈజీగా రాదు. ఎందుకంటే ఎక్కడో డంపులలో ఉంటే తొందరగా వస్తుంది. డంపులలో లేకపోతే బయట నుంచి తెప్పించేయడము, లేదంటే క్లాత్ తీసుకొచ్చుకొని మేమే స్టిచ్చింగ్ చేసుకోవడము, ఇవన్నీ చేస్తూ ఉంటాం. సాధారణంగా డంప్ ఉందనుకోండి, ఆ డంప్కి ఎలా గుర్తుపడతారు? అవి కోడ్స్ ఉంటాయండి. అది డంపు చూసి మేము డంపు పెట్టుకునేటప్పుడే జాగ్రత్తగా అది మళ్ళీ గుర్తుపట్టుకునే విధంగా పెడతాం. కొన్ని డంపులు మిస్ అయిపోతాయి.
ఎందుకంటే మేము పెట్టినప్పుడు గడ్డి ఉండదు, మళ్ళీ మేము తీద్దామని వెళ్ళేసరికి అక్కడ విపరీతంగా గడ్డి చెట్లు ఇవన్నీ మొలుస్తాయి. అటువంటిప్పుడు దాన్ని ఐడెంటిఫై చేయలేము. అట్లా చాలా డంపులు అడవులలో ఉండిపోయినాయి. అవి అచ్చా. కొన్ని డబ్బులు పెట్టిన డంపులు కానీ, కొన్ని ఇట్లాంటి ఆయుధాలు పెట్టిన డంపులు కూడా అట్లా పోయిన సందర్భాలు ఉన్నాయి. సాధారణంగా మీరు కాంట్రాక్ట్ డబ్బులు వస్తాయి. కాంట్రాక్ట్ నుంచి డబ్బులు చాలామంది విలాస ఖర్చు పెడతారు కొంతమంది అయితే. కానీ మావోయిస్ట్ పార్టీలో మాత్రం ఎవరు వ్యక్తిగతంగా రూపాయి కూడా ఖర్చు పెట్టరు. ఎందుకండి అది సంపాదించి దేనికోసం మరి కలెక్షన్ చేసి? అది ఉద్యమం కోసం కదా. అది వ్యక్తిగతమైన అంటే వ్యక్తిగత జీవితం ఉండదండి మావోయిస్టులకు. అందుకే నేను మావోయిస్టు జీవితం గొప్పదనేది అందుకోసం అన్నట్టు. వాళ్ళకు వ్యక్తిగత జీవితం ఉండదు. కానీ ప్రతి అకౌంటబుల్ ఉంటుందట కదా. 100% ఉంటుంది. 100% అకౌంట్. నీకు ₹1 ఛాయ్ తాగినా కూడా అకౌంట్లో రాస్తారు బయటికి వెళ్తే కనుక. ఎవరండి అంత దీన్ని చేస్తారు ఇప్పుడు? అందుకే ఇప్పటిదాకా మీరు అన్నారు కూడా, వాళ్ళు బయటికి వస్తే మంచి సేవలు అందిస్తారనేది. నేను కూడా అదే నమ్ముతాను అన్నట్టు. నిజంగా మావోయిస్టులు కనుక బయటకు వచ్చి సాధారణ జీవితం గడుపుతూ కనుక ఈ మంచి ఒక పొలిటికల్గా కనుక నాయకులుగా ఉండగలిగితే ఈ దేశ ప్రజలకు మంచి నాయకత్వం ఉన్నట్టే లెక్క. అది సార్ ఫైనల్గా చెప్పండి, ఒకవేళ ప్రభుత్వం కానీ చర్చలకి నో అంటే పార్టీ వైపు నుంచి యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? ఏముండదండి, పార్టీ అంతా మరి ఇప్పుడు ఉన్నటువంటి ఇంత సమూహాలుగా ఉండకుండా దాన్ని విడగొట్టేస్తుంది. అంతేనా, లేదా లీగలైజ్ చేస్తుందా? లీగలైజ్ చేయడానికి పార్టీ ఇష్టపడుతుందో లేదో దాని ఆలోచన ఎలా ఆల్రెడీ ఉందో కానీ 71లో కొండపల్లి సీతారాం గారు లీగలైజ్ చేశారు కదా అప్పుడు. ఆయన చేసినప్పుడు పార్టీ ఇంత ఇదిగా లేదు. బహుశా ఇప్పుడు 2 రకాలుగా మనం ఆలోచించవచ్చు. ఒకటి, పార్టీ లీగలైజ్ అవ్వటానికి కూడా అవకాశాలు లేకపోలేదు, అవుతుంది. కానీ పార్టీ అంతటి సహోపేతమైన నిర్ణయం తీసుకుంటుందా? అది పెద్ద సాహసం. అది చేయడం అంటే మామూలు విషయం కాదు. అది అంటే లీగలైజ్ చేయడం అంటే చాలా పెద్ద సాహసము. మావోయిస్ట్ పార్టీ అది జరిగితే నష్టం ఏంటి, చేస్తే ఒక లాభం ఏంటి? అయితే ఒకవేళ చేస్తే ప్రజలకు లాభం, పార్టీ లీగలైజ్ అవుతే గనక దండకారణ్యం ప్రజలకు లాభము, ఆదివాసులకు లాభము, దేశ ప్రజలకు కూడా లాభమే. ఎందుకంటే ఒక నిజాయితీ కలిగినటువంటి నాయకుడు వస్తాడు అందులోకెళ్ళి. అవును, నిస్వార్థపరుడైనటువంటి నాయకుడు వస్తాడు. అది నష్టం జరుగుతుంది. రాకపోతే ప్రజలకు లాభం, ప్రజలకు లాభం జరుగుతుంది. పార్టీకి అంటారా? అంటే అంత సాహసం చేసే నిర్ణయం తీసుకుంటున్నారు. ఇవాళ ప్రజలు కొంతమంది వాళ్ళని నమ్ముకొని ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళు, ఆ సిద్ధాంతాన్ని నమ్మిపోయిన వాళ్ళు ఉంటారు కదా. మమ్మల్ని అంటే మీ లక్ష్యాన్ని తప్పుదోవలో పట్టించి అనవసరమైన త్యాగాలు చేపించారు మా చేత, మా పిల్లలు అందులో పోయి చనిపోయారు, ఇంత లీగలైజ్ చేసేటట్టు మా పిల్లలు ఎందుకు చనిపోవాలి దాంట్లో, మీరు ఇవాళ మీ స్వార్థం కోసం వచ్చారని చెప్పేసి ఇవి ఒక నింద కూడా వస్తుంది పార్టీ మీద. కాబట్టి ఎదుర్కోవాలి కదా పార్టీ దాన్ని. అది అందుకే ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. ఇది ఇప్పుడు చావ బ్రతుక ఈ రెండింటి మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నిజంగా ప్రజలకు నాయకత్వం వహించాలి అని అనుకుంటే కనుక మావోయిస్ట్ పార్టీ అక్కడ ఉండి చనిపోవడం కంటే కూడా బయటికి వచ్చేసి ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసి, అంటే లీగల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసి రాజ్యాంగబద్ధంగా ప్రజల్లోకి రావడము, గొప్ప నాయకత్వాన్ని ఈ దేశ ప్రజలకు అందివ్వడం అనేది దాని ముందున్న ఒక కర్తవ్యం. లేదంటారా అలాగే ఉండి యుద్ధం చేయడం అనేది ఒకటి. ఎందుకంటే వర్గ పోరాటమే అనుకుంటే వర్గ పోరాటం యుద్ధం ద్వారానే క్లోజ్ అవుతుంది. అది ఇక యుద్ధం లేకుండా అది దానికి సమాప్తం అంటూ ఉండదు. శాంతియుత పరిష్కారం అనేది ఉండదు. మావోయిస్ట్ సిద్ధాంతం కూడా శాంతియుతంగా పరిష్కారం కాదు. అది రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం గొప్పదంటున్న మావోయిస్ట్ పార్టీ, కానీ గతం అది నినాదం. కానీ ప్రస్తుతం వర్గ సంబంధం కన్నా రక్త సంబంధం గొప్పదంటున్నారు మధు గారు. ఆయన చెప్తున్నట్టుగా పార్టీలో దినదిన గండం దీర్ఘాయుష్మవ. ఏ ప్రజల కోసమైతే మనం కష్టపడి ఎండనక వాననక ఉంటారో వాళ్ళు చేసిన త్యాగం మరోలేంది. వాళ్ళ నీతికి, నిజాయితీకి, నిబద్ధతకి నిలూటితంగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రజల్లోకి వచ్చి పోరాటం చేసి ప్రజాస్వామ్యబద్ధం గెలిస్తే ఆ ప్రజలు మాత్రం ఎప్పటికీ మన ప్రజాస్వామ్యం డెవలప్మెంట్ అవుతుంది. అటువంటి నాయకులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు చిన్న వ్యక్తి దగ్గర నుండి పెద్ద వ్యక్తి వరకు ప్రజల డబ్బులతోనే వాళ్ళు విలాసాలు చేస్తున్నారు. కాబట్టి మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లోకి వస్తే ఆ ఖర్చు మిగులుతుంది, మనకి అకౌంటబుల్ దొరుకుతుంది, వాళ్ళు ముందు ప్రణాళికబద్ధంగా వెళ్తారు. కాబట్టి ప్రజలకు మంచే జరుగుతుందని మధు గారు చెప్తున్నారు. ఖచ్చితంగా పార్టీ ఇప్పటికైనా ఒక నిర్ణయం తీసుకొని లీగలైజ్ చేస్తారా లేదా ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తారా అనేది పార్టీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇది శాంతి చర్చలు ఆపరేషన్ కాగారపై టెక్ మధు గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.